హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో టుడే క్లాస్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్లో ఫోటోగ్రఫీ ప్రాబ్లమ్స్. సో ఇక ఈ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే మనకి బ్లడ్ రిలేషన్స్ కంప్లీట్ అవుతుంది. మీరు ట్రై చేయాలి. ఇక మన ఇంట్రడక్షన్ క్లాస్ని అగైన్ రిపీట్ చేసుకొని అయినా మీకు నోటెడ్ అయ్యేటట్టు చూసుకొని ఇక ఏ ప్రాబ్లం అయినా చేయగలిగేటట్టు మీరు ట్రై చేయాలి. బేసిక్ తెలియకుండా మీరు ఒక ప్రాబ్లం నేర్చుకుంటే ఆ ప్రాబ్లమే ఎగ్జామ్లో రాదు, కాబట్టి కష్టం అనమాట. ఓకేనా? బేసిక్ క్లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇంట్రడక్షన్ క్లాస్. సరే, ఇక లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకునేది ఫోటోగ్రఫీ ప్రాబ్లమ్స్. మీరు ఇంతకుముందు ఈ క్లాస్ వినకముందు సేమ్ ప్రాబ్లమ్ని ట్రై చేసి ఉంటారు. మీకు కొంచెం ఇది కన్ఫ్యూజ్ అవుతున్నాము, కరెక్ట్గా వస్తుందా లేదా అనే ఫీలింగ్లో ఉన్నవాళ్ళు ఈ క్లాస్ విన్న తర్వాత ట్రై చేయండి. మీకు ఎగ్జాక్ట్గా చాలా ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది, కరెక్ట్గా వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా? సో దేనికి భయపడొద్దండి. ఫస్ట్ మనం మోర్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకే ఈజీ అయిపోతుంది సబ్జెక్ట్. ఇంత ఈజీనా, నేను ఇంతకాలం ఇంత కష్టపడ్డానని చెప్పేసి మీకే అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సరే. ఇక మీ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ లేకపోతే, అంటే ప్రాక్టీస్ చేయడానికి బుక్స్ అవి లేకపోతే రీజనింగ్కి సంబంధించి మన దగ్గర పీడిఎఫ్ ఉంది. సో పీడిఎఫ్ డీటెయిల్స్ స్క్రోల్ చేస్తున్నాను. ఎవరి దగ్గరైనా, అంటే మీ దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉంటే తీసుకోవద్దు, ఏదైనా ఒకటే అండి. ప్రాక్టీస్ చేయడానికి మన దగ్గర ఒక బుక్ ఉండాలి. ఓకే, సరే అండి, ఇక క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ప్రాబ్లం చెప్తున్నాను చూడండి. అక్కడ నేను ప్రాబ్లమ్ని అటాచ్ చేస్తున్నాను, నేను చదివేటప్పుడు కేర్ఫుల్గా చూడండి. ఓకేనా? పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్. ఒక ఫోటోగ్రాఫ్ని చూసి ఎవరు చెప్తున్నారు? ఏ మ్యాన్ సెడ్. చెప్తుంది ఎవరు, ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఆ మీనింగ్ తెలియకుండా చేయటం చాలా కష్టం. ఓకేనా? ఫోటోగ్రాఫ్లో ఉన్న పర్సన్ని గురించి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారంటే మ్యాన్. ఓకేనా? I have no brother or sister, but that man's father is my father's son. I have no brother or sister అంటే ఏంటి? చెప్తున్న వ్యక్తి. ఐ అంటే ఎవరు? చెప్తున్న వ్యక్తి. ఎవరు చెప్తుంది? మ్యాన్. మ్యాన్కి బ్రదర్ లేరు, సిస్టర్ లేరు, అంటే సింగిల్ చైల్డ్. ఓకేనా? అయితే ఇంక ఇప్పుడు ఏంటండి, మనం ఏం చేయాలంటే వాళ్ళు ఇంకా చెప్పిన కండిషన్ని ఇక్కడ స్ట్రక్చర్ వైజ్ మనం రిప్రజెంట్ చేయాలి. బట్ దట్ మ్యాన్స్ ఫాదర్ ఈజ్. దట్ మ్యాన్స్ ఫాదర్ ఈజ్. దట్ మ్యాన్స్ ఫాదర్ అంటే ఎవరు? ఫోటోగ్రాఫ్లో చెప్తున్న వ్యక్తి కూడా మ్యానేనంట. ఓకేనా? ఆ మ్యాన్స్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్స్ సన్. సో ఇక్కడ మై అంటే ఎవరు? మై అంటే ఎవరు? మ్యాన్. చెప్పే వ్యక్తి మ్యాన్. ఓకేనా? మై అంటే ఇక్కడ ప్లస్ ఏ అనుకోవచ్చు. మై ఫాదర్స్ సన్. మై ఫాదర్స్ సన్. మళ్ళీ ఎవరు? అతనే. అతను ఎవరంటే ఇక్కడ ఈజర్ ఉంది చూసారా? అతను ఎవరంటే దట్ మ్యాన్స్ ఫాదర్. ఇతను ఎవరంటే ఇతనే కదా ఇక్కడికి వచ్చేసింది. మై ఫాదర్స్ సన్ అంటే ఆ చెప్తున్న వ్యక్తి. అతను ఎవరంటే దట్ మ్యాన్స్ ఫాదర్. ఇక్కడ ఫోటోగ్రాఫ్లో ఉంటారు కదా, ఆ మ్యాన్ యొక్క ఫాదర్. ఇది స్ట్రక్చర్. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఎందుకు ఇతన్నే తీసుకున్నాను అంటే మై ఫాదర్స్ సన్ అంటే ఇక ఆ పర్సన్కి నో బ్రదర్ నో సిస్టర్, ఇంకొక బ్రదర్ని తీసుకోవడానికి లేదు. సో అందుకని ఆ పర్సన్నే తీసుకున్నాను. మళ్ళీ ఆ కండిషన్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? మై ఫాదర్స్ సన్. మై అన్నారు కాబట్టి చెప్తున్న వ్యక్తి. మై ఫాదర్స్ సన్ అంటే ఇంకెవరు నాకు బ్రదర్ సిస్టర్ లేకపోతే నేనే అవుతా. ఓకేనా? అతను ఎవరంటే ఈజ్ అంటే ఏంటంటే అతను ఎవరంటే దట్ మ్యాన్స్ ఫాదర్. ఆ ఫోటోలో మ్యాన్ యొక్క ఫాదర్. ఓకే, ఇక మనం వాళ్ళు అడిగిన క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. హూస్ ఫోటోగ్రాఫ్ వాజ్ ఇట్. ఈ ఫోటోగ్రాఫ్ ఎవరిది? కింద ఆప్షన్స్ వైజ్ చెక్ చేద్దాం. హిజ్ అంకుల్సా? హిజ్ అంటే ఇప్పుడు ఫోటోగ్రాఫ్లో ఉన్న పర్సన్ ఏ పర్సన్కి రిలేషన్ అని అక్కడ ఉంది ఒకరు, చెప్పే వ్యక్తి, ఫోటోగ్రాఫ్లో ఉన్న వ్యక్తి. ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న వ్యక్తి, ఈ ఫోటోగ్రాఫ్లో ఉన్న వ్యక్తి ఈ మ్యాన్కి ఏమవుతారు అని దాని మీనింగ్. ఓకేనా? సో హిజ్ అంకుల్సా? ఇతని యొక్క అంకులా? కాదు. హిజ్ నెఫ్యూసా? కాదు. హిజ్ సన్. ఎవరితను? హిజ్ సన్. ఎంత ఈజీనో చూసారా? అయితే ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మై ఫాదర్స్ సన్ అన్నప్పుడు అక్కడ వాళ్ళు కండిషన్ చెప్పారు చూసారా? ఐ హ్యావ్ నో బ్రదర్ ఆర్ సిస్టర్ అని చెప్పేసి. సో ఇక బ్రదర్ సిస్టర్ లేకపోతే మై ఫాదర్స్ సన్ అంటే నేనే అవుతాను, ఎందుకంటే ఇంకా ఆ ఫాదర్కి ఒకే ఒక చైల్డ్ ఉంటారు అని. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీ చూసారా? అర్థం చేసుకోవాలి, ప్రతి పాయింట్ మీనింగ్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఫోటోగ్రఫీ ప్రాబ్లమ్స్ చేయటం డెడ్ ఈజీ.
సెకండ్ ప్రాబ్లం చాలా బాగా అబ్జర్వ్ చేయండి, మీరే ఇంకా వీడియోని పాస్ చేసుకొని ట్రై చేయొచ్చు అనమాట. ఓకేనా, మనకి ఎందుకంటే స్ట్రక్చర్స్ ఐడియా ఉంది కాబట్టి. రీతా టోల్డ్ మనీ, రీతా చెప్తుంది ఎవరితో, మనీతో. ద గర్ల్ ఐ met yesterday at the beach was the youngest daughter of the brother-in-law of my friend's mother. సో ఇలా ఉన్నప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీరు చూడండి, లాస్ట్కి వెళ్ళిపోండి. లాస్ట్కి మై ఫ్రెండ్స్ ఫాదర్, ఆఫ్ తర్వాత లాస్ట్లో ఉంటుంది, హాఫ్ ఆఫ్ 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 అని ఉంటే ఆ ఆఫ్ ఆఫ్ లాస్ట్లోకి వెళ్ళిపోండి. ఓకేనా, ఏముంది అక్కడ, మై ఫ్రెండ్స్ మదర్. మై అంటే ఇక్కడ ఎవరు, చెప్తున్న వ్యక్తి రీతా. ఓకేనా, రీతా ఫ్రెండ్, రీతా జనరేషన్లోనే కదా ఉండేది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ మన జనరేషన్లోనే కదా. రీతా ఫ్రెండ్, జెండర్ తెలీదు. ఓకేనా, రీతా ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్ మదర్, రీతా ఫ్రెండ్ మదర్, ఇక్కడే కదా ఉండేది. ఓకే, నెక్స్ట్ ఆఫ్ ముందు ఏముంది, బ్రదర్ ఇన్ లా ఉంది. ఆఫ్ ముందు ఏముంది, బ్రదర్ ఇన్ లా. మనం ఎక్కడితో ఆగిపోయాం, ఇక్కడ కదా. ఈమె యొక్క బ్రదర్ ఇన్ లా. ఈమె యొక్క బ్రదర్ ఇన్ లా అంటే ఎలా అవుతారండి, ఈమె సిస్టర్స్ హస్బెండ్ అయినా అవుతారు. ఓకేనా, లేదంటే ఈమె హస్బెండ్స్ బ్రదర్ అయినా అవుతారు. సో నేను ఇప్పుడు హస్బెండ్ వాళ్ళ బ్రదర్గా తీసుకుంటున్నా. ఓకేనా, బ్రదర్ ఇన్ లా యంగెస్ట్ డాటర్, బ్రదర్ ఇన్ లా యంగెస్ట్ డాటర్ అంటే ఇక్కడికే కదా మనం స్టాప్ చేసింది, ఇక్కడ యంగెస్ట్ డాటర్. ఓకే, అయిపోయింది. అదేంటి మేడం, ఇప్పుడు ఇక్కడ ద గర్ల్ ఐ met yesterday at the beach was the, ఇక్కడ ఇది ఎవరు, ఆ డాటర్ గర్ల్, చెప్తుంది ఎవరు, రీతా. మేడం అదేంటి మీరు బ్రదర్ ఇన్ లా అంటే ఇలా తీసుకున్నారంటే, అవును ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు రీతా ఫ్రెండ్ వాళ్ళ మదర్, బ్రదర్ ఇన్ లా వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్స్ హస్బెండ్ అయినా కూడా ఈమెకి బ్రదర్ ఇన్ లా అవుతారు. ఆ రెండు రిలేషన్స్ గుర్తుండాలి. ఆ యంగెస్ట్ డాటర్ ఎవరంటే ఆ గర్ల్. అంటే ఇదైనా కండిషనే, ఇదైనా కండిషన్ అండి, అది మళ్ళీ మర్చిపోవద్దు. ఓకేనా, బ్రదర్ ఇన్ లా సిస్టర్స్ హస్బెండ్ ఆర్ స్పౌస్ బ్రదర్. ఓకే, ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి, హౌ ఈజ్ ద గర్ల్ రిలేటెడ్ టు రీతాస్ ఫ్రెండ్. రీతా ఫ్రెండ్ అంటే ఇక్కడే కదా ఉంది. ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ సిబ్లింగ్స్ డాటర్, కజిన్. ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ సిబ్లింగ్స్ డాటర్, ఎలా అయినా కజినే కదా. మన ఫాదర్ వాళ్ళ సిబ్లింగ్స్ పిల్లలైనా మనకి కజినే, మన మదర్ వాళ్ళ సిబ్లింగ్స్ పిల్లలైనా మనకి కజినే. ఓకేనా, ఇక్కడ బావమర్దులు అలా ఏం పిలుచుకోవడానికి లేదండి. మనకి బ్రదర్ ఇన్ లా సిస్టర్ ఇన్ లా వచ్చేది ఓన్లీ స్పౌజ్, మ్యారేజ్ తర్వాత వచ్చే రిలేషన్. వీళ్ళంతా ఆల్రెడీ మన కుటుంబంలో ఉన్న వాళ్ళే. ఓకేనా, వాళ్ళందరూ ఇన్లాలు ఎవరు, సో అందుకని చెప్పేసి కజిన్ అవుతారు. అర్థమైంది అనుకుంటున్నాను. చూసారా, 2 స్ట్రక్చర్స్ పాసిబుల్, రెండింటికి ఆన్సర్సే. చాలా ఈజీ. రీతా చెప్తుంది మనీతో. ఓకేనా, ఆ గర్ల్ ఎవరంటే, సో అక్కడ ఆఫ్ చేయండి, ఆ సెంటెన్స్ చివరికి వచ్చేసేయండి. ఆఫ్ అని ఎక్కడుంది, ఆఫ్ మై ఫ్రెండ్స్ మదర్, మై ఫ్రెండ్స్ మదర్, మై ఫ్రెండ్ మదర్. దాని ముందే ఉంది బ్రదర్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లా అంటే 2 రిలేషన్స్, స్పౌస్ బ్రదర్ ఆర్ సిస్టర్స్ హస్బెండ్. ఇక్కడ పెట్టాము. అక్కడ మళ్ళీ దాని ముందు ఏంది, యంగెస్ట్ డాటర్. ఎవరు వాళ్ళు, దాని ముందు సెంటెన్స్ ఏంది, ద గర్ల్ వాజ్. ఆ గర్ల్ ఎవరంటే యంగెస్ట్ డాటర్. ఆ సెంటెన్స్ చివరికి వెళ్ళిపోయి ఆఫ్ నుంచి వచ్చేస్తూ ఉంటే చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి, కజిన్. ఓకే, ఇంట్రడ్యూసింగ్ ఏ మ్యాన్, ఎవరి గురించి చెప్తుంది ఇప్పుడు, ఒక మ్యాన్ గురించి. ఏ ఉమెన్ సెడ్, చెప్తుంది ఎవరు, ఉమెన్. ఎవరి గురించి, మ్యాన్. అది బాగా తెలియాలి. ఓకేనా, హీ ఈజ్ ద, ఇప్పుడు హీ ఈజ్ ద అనేది పక్కన పెడతాము. మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళిపోతాం, ద ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్స్ మదర్. ఇంకా ఆఫ్ తర్వాత చివరిలో ఏముంది, మై మదర్స్ మదర్. మై అంటే ఇక్కడ ఎవరు, ఉమెన్. చెప్తున్న వ్యక్తి ప్రతిదీ గుర్తుండాలి. ఉమెన్, మదర్ అంతే కదా పెట్టేది, మై మదర్స్ మదర్. దాని ముందేముంది, సన్. ఇక్కడతో మనం ఆగిపోయిన దగ్గర కూడా గుర్తుండాలి. ఓకేనా, మై మదర్స్ మదర్ సన్ అంటే ఇక్కడే కదా ఉండేది. ఓకే, దాని ముందేముంది, హీ ఈజ్ ద సన్. హీ అంటే ఎవరు ఇక్కడ, మ్యాన్. చూసారా ఎంత ఈజీనో. లాస్ట్కి వెళ్ళిపోయాం, మై మదర్స్ మదర్. దాని ముందేముంది, సన్. ఆమెకి సన్ అంటే ఇక్కడే. ఆ సన్ ఎవరు, హీ అంటే అక్కడ ఎవరు, ఉమెన్ చెప్తుంది ఎవరి గురించి, మ్యాన్ గురించి. మ్యాన్
అయిపోయింది స్ట్రక్చర్, చాలా ఈజీ. ఇక ఇప్పుడు ప్రాబ్లంలోకి వచ్చేద్దాం. హౌ ఈజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు మ్యాన్? మ్యాన్కి ఉమెన్ ఏమవుతుంది, అది కూడా మీనింగ్ ఇంపార్టెంట్. మ్యాన్ యొక్క సిస్టర్స్ డాటర్, నీస్. ఏంటి? నీస్. ఇక్కడ అదే ప్లస్ సింబల్ ఉంటే నెఫ్యూ. ఇది సిస్టర్స్ డాటర్, సిస్టర్స్ అన్న అయ్యలే కాదు, ఇక్కడ బ్రదర్ ఉన్నా కూడా సిబ్లింగ్స్ డాటర్ నీస్, సిబ్లింగ్స్ సన్ నెఫ్యూ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. చూసారా ఎంత ఈజీనో? ఫోటోగ్రఫీ ప్రాబ్లమ్స్ ఎవరు కష్టపడింది? మనం ఒక లాజిక్లో వెళ్ళాలి, లాజిక్లో వెళ్తే చాలా ఈజీ. ఓకే, పాయింటింగ్ టు ఏ ఉమెన్. ఇప్పుడు మనం పాయింట్ అవుట్ చేస్తుంది ఉమెన్ గురించి, అంటే చెప్తుంది ఉమెన్ గురించి. ఓకేనా? మ్యాన్ సెడ్, చెప్తుంది ఎవరు ఇప్పుడు? మ్యాన్. ఎవరి గురించి? ఉమెన్ గురించి. హర్ ఫాదర్ ఈజ్ ద, అక్కడితో మనం ఏం చేయాలి? సెంటెన్స్ పక్కన పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి రావాలి? ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్. ఆఫ్ తర్వాత ఏముంది? మై ఫాదర్. మై అంటే చెప్తుంది ఎవరు? మ్యాన్. అది చాలా ఇంపార్టెంట్. మ్యాన్ ఫాదర్. అంతవరకు అయిపోయింది కదా. దాని ముందేముంది? ఓన్లీ సన్. ఈయనకి ఓన్లీ సన్ అంటే ఈయనే కదండి. ఓకేనా? అయిపోయింది. దాని ముందేముంది? ఈజ్ ద. ఇతను ఎవరంటే హర్ ఫాదర్. ఇతను ఎవరంటే హర్ ఫాదర్. అంటే ఇక్కడ ఉండాలి ఆమె. ఆమె ఇక్కడ ఉంటేనే కదా ఆయన ఫాదర్ అయ్యేది. అర్థమైందా? మై ఫాదర్ ఓన్లీ సన్ అండి. ఇంకా అక్కడ ఒకే ఒక సన్ అంటే ఆయనే కదా. ఆయన ఆమె యొక్క ఫాదర్ అంటే ఆమె ఇక్కడే కదా ఉంటే ఆయన ఫాదర్ అయ్యేది. అయిపోయింది స్ట్రక్చర్. ఇక నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాను, లేట్ చేయను. హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద ఉమెన్? మ్యాన్ ఉమెన్కి ఏమవుతాడండి? ఫాదర్. సో ఆప్షన్ ఏ. చూసారా ఎంత ఈజీనో? ఫోటోగ్రఫీ ప్రాబ్లమ్స్ అంత ఈజీగా ఉంటాయి, లాజిక్ వైజ్ వెళ్ళాలి. సో ఈజ్ ద, వాజ్ ద అంతవరకు ఆ సెంటెన్స్ పక్కన పెట్టి ఆఫ్ అని ఉంటుంది కదా, దాంట్లో చివరికి వెళ్ళిపోయి ఆ చివరి నుంచి ఈజ్ ద అనే వరకు వచ్చేసి ఆ ఈజ్ ద ఎవరు అనేది రెండింటిని కంబైన్ చేస్తే అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. పాయింటింగ్ అవుట్ టు ఏ లేడీ. ఓకేనా? ఒక లేడీ గురించి చెప్తున్నాం. ఎవరు చెప్తుంది? మనం కాదు, గాల్ సెడ్ షీ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ద. షీ ఈజ్ ద అంతవరకు ఏం చేయాలి? పక్కన పెట్టేసేయాలి. డాటర్ ఇన్ లా ఆఫ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ సన్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? మై ఫాదర్స్ ఓన్లీ సన్. సో మై అంటే ఇక్కడ ఎవరు చెప్తుంది? గాల్. ఓకేనా? గాల్ యొక్క ఫాదర్. ఆ ఫాదర్కి ఒకే ఒక సన్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక సన్ ఉన్నారు, డాటర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చని. ఓకేనా? సో అంతవరకు అయిపోయింది. దాని ముందేముంది? గ్రాండ్ మదర్ అంటే ఇతనికి గ్రాండ్ మదర్ అంటే ఇప్పుడు వీళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ అవ్వచ్చు. ఇంకొక కేసు ఏంటి? వీళ్ళ మదర్ వాళ్ళ మదర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు కదండి. గ్రాండ్ మదర్ అంటే అక్కడ ఏమైనా మెన్షన్ చేశారా? మెటర్నల్ అని మెన్షన్ చేయనప్పుడు మనం డిసైడ్ అవ్వకూడదు, అలాంటి మిస్టేక్సే చేసేది. ఓకేనా? సో నేను ఇక్కడ ఒక కేసులో ఫాదర్ వాళ్ళ మదర్ తీసుకుంటున్నాను, ఇంకొక కేసులో సో ఆర్ పెట్టి ఇక్కడ తీసుకుంటున్నాను. చూడండి, గాల్ వాళ్ళ ఫాదర్కి ఒకే ఒక్క సన్ను, ఆ సన్నికి గ్రాండ్ మదర్. ఈసారి నేను మదర్ వాళ్ళ మదర్ తీసుకుంటున్నాను. అర్థమైందా? ఇది కానీ ఇక్కడేమో ఫాదర్ వాళ్ళ మదర్ని తీసుకున్నాను గ్రాండ్ మదర్గా, ఇక్కడేమో మదర్ వాళ్ళ మదర్ని తీసుకున్నాను, వాళ్ళే మెన్షన్ చేయలేదు కాబట్టి. ఓకేనా? మళ్ళీ ఆ గ్రాండ్ మదర్ ఏముంది? ముందు డాటర్ ఇన్ లా. ఆ గ్రాండ్ మదర్ ముందేముంది? డాటర్ ఇన్ లా. ఇప్పుడు ఈమెకి డాటర్ ఇన్ లా అంటే ఇక్కడే కదా. అదే ఇప్పుడు ఈమెకి డాటర్ ఇన్ లా అంటే ఇక్కడ ఒక సన్ ఉండాలి. ఇప్పుడు ఈమెకి డాటర్ ఇన్ లా అంటే చూడండి, ఇక్కడికి వచ్చి సన్ ఉండి ఆ సన్నికి వైఫ్ ఉండాలి, అంతే కదా. ఓకేనా? నెక్స్ట్, ఆ డాటర్ ఇన్ లా ఎవరంటే షీ. ఆ డాటర్ ఇన్ లా ఎవరు? షీ అంటే లేడీ, ఫోటోగ్రాఫ్లో ఉన్న లేడీ. ఆ డాటర్ ఇన్ లా లేడీ అనమాట. ఇదైనా కరెక్టే వాళ్ళు చెప్పిన ప్రకారం. ఎందుకంటే గ్రాండ్ మదర్, ఇతనికి గ్రాండ్ మదర్ అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వచ్చమే గ్రాండ్ మదర్ కాదండి, మదర్ వాళ్ళ మదర్ కూడా గ్రాండ్ మదరే. వాళ్ళు పేటర్నల్ అని మెన్షన్ చేస్తేనే మనం కరెక్ట్గా ఒక పాయింట్కి వెళ్ళిపోవాలి. లేదంటే 2 కేసెస్ తీసుకొని మళ్ళీ సమ్ టైమ్స్ కాన్ బి డిటర్మైన్ ఉన్నప్పుడు మనం దాన్ని ఫాలో అవ్వాలి, తప్పదు. ఓకేనా? సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హౌ ఈజ్ ద లేడీ రిలేటెడ్ టు ద గాల్. ఈ గాల్కి ఏమవుతుందండి? గాల్ యొక్క ఫాదర్ వైఫ్ అంటే ఏంటండి? మదరే కదా. ఉందా ఆప్షన్లో? ఉంది, పెట్టేస్తాం, మంచిగా పెట్టేస్తాం. ఓకేనా? నెక్స్ట్, ఈ గాలికి లేడీ ఏమవుతుందో చూద్దాం. గాల్ వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ ఇన్ లా
ఏమవుతుంది ఆంట్. మదర్ ఉంది, ఆంట్ ఉంది. సో ఈ కేసు ప్రకారం ఆన్సర్ ఏంటండి, లేడీ గాల్కి ఏమవుతుంది మదర్. ఈ కేసు ప్రకారం గాల్కి లేడీ ఏమవుతుంది ఆంట్. సో నాకు ఇప్పుడు మీరు అదే 2 కేసెస్ అనుకోకుండా ఇక్కడ మదర్ అని వెళ్ళిపోయి ఉంటే ఆన్సర్ తప్పవుతుంది మీది. అందుకని మనకి ఒకటి గుర్తుండిపోవాలి, ఇప్పుడు గ్రాండ్ మదర్ అన్నారు, గ్రాండ్ ఫాదర్ అన్నారు, మనకి ఒకరే కాదు కదా, ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని నేను 2 కేసెస్ తీసుకున్నాను. సో కేస్ 1 కేస్ 2 లాగా ఇక్కడ ఆంట్ ఇక్కడ మదర్ 2 ఉంది. అప్పుడు మనం ఏం చేయగలం, కాన్ బి డిటర్మైన్డ్ అని పెట్టాలి, చెప్పలేం కదా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. పాయింటింగ్ టు ఏ లేడీ, ఒక లేడీని పాయింట్అవుట్ చేసి, అంటే ఆ లేడీ గురించి ఒక మ్యాన్ చెప్తున్నారు. ద సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మై వైఫ్. ఇప్పుడు మనం లాస్ట్లో ఆఫ్ దగ్గర నుంచి వెళ్ళాలండి, ఫస్ట్ నుంచి కాదు, మళ్ళీ అది తప్పు, ఓకేనా. ఆఫ్ పక్కన ఏముంది మై వైఫ్. మై అంటే ఇక్కడ ఎవరు చెప్తుంది, ఎవరు మ్యాన్, మ్యాన్ మ్యాన్ యొక్క వైఫ్. ఓకే, మ్యాన్ వైఫ్. నెక్స్ట్ ముందేముంది బ్రదర్, బ్రదర్, ఓకేనా, ఈమె యొక్క బ్రదర్, ఈమె యొక్క బ్రదర్. ఇంకెంతటితో అయిపోయిందండి, ఈజ్ దా అన్నారు కాబట్టి అంతటితో అయిపోయింది. ఇప్పుడు ఆ ఈజ్ దా ముందేముంది, ద సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్, ద సన్ ఆఫ్, మళ్ళీ ఆఫ్ ఉంది ఆ సెంటెన్స్లో. ఈజ్ ద ముందు వరకు ఒకటి, ఈజ్ ద తర్వాత వరకు ఒకటండి, అది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఈజ్ ద ముందు ఆఫ్ వచ్చింది కాబట్టి ఆఫ్ తర్వాత ఏముంది హర్ ఓన్లీ బ్రదర్. హర్ అంటే ఎవరు, లేడీ, ఓకేనా, లేడీ యొక్క ఓన్లీ బ్రదర్ అంటండి, ఆమెకు ఒకే ఒక బ్రదర్ అంట, ఓకేనా, ఓన్లీ బ్రదర్ సన్. సో ఈజ్ ద ముందు ఇది చెప్పారు, ఈజ్ ద తర్వాత ఇది చెప్పారు, అంటే లాస్ట్లో చెప్పింది ఏంటి, సారీ, హర్ ఓన్లీ బ్రదర్ సన్. ద సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్ అంటే ఇతనే కదా. ఇతను ఎవరంటే, ఇతను ఎవరంటే మనకి లాస్ట్లో వచ్చారు చూసారా, ఆ మ్యాన్ యొక్క వైఫ్ బ్రదర్ ఇతను, ఓకేనా. అర్థమైందా, సెంటెన్స్ని కంబైన్ చేయటం చూసుకోండి. ఈజ్ ద ముందు పెట్టేశా, ఈజ్ ద ముందు ఏముంది, ద సన్ ఆఫ్ హర్ బ్రదర్, ఆ లేడీ యొక్క బ్రదర్ వాళ్ళ, అంటే ఓన్లీ బ్రదర్, ఒకే ఒక బ్రదర్, హర్ ఓన్లీ బ్రదర్ సన్. అతను ఎవరంటే, అతను ఎవరంటే మ్యాన్స్ వైఫ్స్ బ్రదర్. ఇప్పుడు ఇతను ఇతను ఒకటే అండి, ఇతను ఇతను అంటే ఇతను ఇతను ఒకటి కాబట్టి ఇతను ఇతను బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నా, అంటే ఇతనికి ఒక ఫాదర్, ఆ ఫాదర్కి ఒక సిస్టర్, అంటే ఆమె లేడీ. కంబైన్ చేయటం అర్థమైందా, ఈ పర్సన్ సేమ్ కాబట్టి ఈ పర్సన్కి పైన ఫాదర్ ఉన్నారు, పక్కన లేడీ ఉంది, అది కంబైన్ చేసేసాం, ఓవరాల్ అయిపోయింది. ఇప్పుడు నేను చూస్తున్నా, హౌ ఈజ్ ద లేడీ రిలేటెడ్ టు ద మ్యాన్. ఈ మ్యాన్కి లేడీ ఏమవుతుంది, అసలు ఫస్ట్ ఈ మ్యాన్ యొక్క వైఫ్ వాళ్ళ ఫాదర్, ఫాదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లాకి ఏమవుతుంది మా సిస్టర్. ఆప్షన్స్లోకి వెళ్ళిపోదాం, సిస్టర్ ఆఫ్ ఫాదర్ ఇన్ లా ఉంది కదా. ఇప్పుడు ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి. అర్థమైందా, ఎంత ఈజీను. చూసి ఎవరన్నా అమ్మో ఈ ప్రాబ్లం నేను చేయలేను అంటారా, ట్రై చేసిన తర్వాత అన్నారు ఏదైనా, ఓకేనా. ఏ ఉమెన్ ఇంట్రడ్యూసెస్ ఏ మ్యాన్, ఒక ఉమెన్ మ్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుందండి. యాజ్ ద సన్ ఆఫ్, సో ఇంకా ఆ మ్యాన్ ముందు వరకు పెట్టేసేయాలి కదా, యాజ్ ద తర్వాత మళ్ళీ అదొక సెంటెన్స్ కదా, దాంట్లో లాస్ట్కి వెళ్ళిపోండి. ద సన్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ హర్ మదర్, ఆఫ్ హర్ మదర్, ఆఫ్ తర్వాత ఏముంది హర్ మదర్. హర్ అంటే ఇక్కడ ఎవరు చెప్తున్న వ్యక్తి, ఉమెన్, ఉమెన్ వాళ్ళ మదర్ అంటండి, పెట్టేశా. దాని ముందేముంది బ్రదర్, దాని ముందేముంది ఈమెకి బ్రదర్, ఓకేనా. మళ్ళీ దాని ముందేముంది సన్, అంటే ఇక్కడ సన్, ఓకే. ఈ సన్ ఎవరంటే మ్యాన్, ఆ మ్యాన్, ఆమె ఇంట్రడ్యూస్ చేస్తుంది మ్యాన్ గురించే కదా, ఆ మ్యాన్ ఎవరంటే అని, ఉమెన్ మ్యాన్ వచ్చేసింది చూసారా. ఫస్ట్ ఆఫ్ లాస్ట్లో ఏముంది మై మదర్, మై అంటే ఇక్కడ చెప్తుంది ఎవరు ఉమెన్, ఉమెన్ వాళ్ళ మదర్. మళ్ళీ దాని ముందు ఏముంది బ్రదర్, దాని ముందు ఏముంది సన్, ఆ సన్నే ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్న మ్యాన్, పెట్టేస్తాం, స్ట్రెచ్డ్ అయిపోయింది. ఇక ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏమడిగారు, హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు ఉమెన్, ఉమెన్ వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్ వాళ్ళ సన్, కజిన్. మన పేరెంట్స్ సిబ్లింగ్స్ డాటర్ ఆర్ సన్ మనకేమవుతారు కజిన్. ఇక దాంట్లో మనం థింక్ చేయాల్సింది ఏం లేదు, ఈమెకి ఈయన కజిన్, ఈయనకి ఈమె కజిన్, ఓకే. అదే నేను క్వశ్చన్ అది కాకుండా హౌ ఈజ్ ద అంటే ఇక్కడ ఉంది వీళ్ళే కాబట్టి, సో హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు ఉమెన్, ఇదే మనకి ఇంకేదైనా పర్సన్ ఏం అడిగితే నేను ఇక్కడ చూపించి అడుగుతున్నా, ఈ పర్సన్కి ఈ పర్సన్
డాటర్. ఈ పర్సన్ అంకుల్, ఈ పర్సన్ సిస్టర్, ఈ పర్సన్ నెఫ్యూ, ఈ పర్సన్ నీస్. అలా మనమే సో మెనీ క్వశ్చన్స్ అక్కడ ఫామ్ చేసుకొని ఆన్సర్ చేయగలగాలి. ఓకే. బ్రదర్ అండ్ సిస్టర్స్ ఐ హ్యావ్ నన్. నాకు బ్రదర్స్ లేరు, సిస్టర్స్ లేరండి, నేను సింగిల్ చైల్డ్ని. ఓకే, అది ఎవరైనా కావచ్చు, అమ్మాయినైనా అబ్బాయినైనా. ఇందులో ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. లుకింగ్ ఎట్ ఏ పోర్ట్రైట్ ఆఫ్ ఏ మ్యాన్. ఒక మ్యాన్ను చూసి, ఓకేనా, హార్స్ సెడ్ ఓకే, హిజ్ మదర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, హర్ష చెప్తున్నాడు. హిజ్ అన్నారంటే, హిజ్ అంటే మై అంటే మనము, హిజ్ అంటే ఎవరి గురించి చెప్తున్నామో ఆ వ్యక్తి. ఓకేనా. హిజ్ మదర్ ఈజ్ ద, అంతవరకు పక్కన పెట్టేయాలి. వైఫ్ ఆఫ్ మై ఫాదర్ సన్. ఆఫ్ తర్వాత ఏముంది, మై ఫాదర్ సన్. సో మై అంటే ఇక్కడ ఎవరు చెప్తున్న వ్యక్తి, చెప్తుంది ఎవరు, హర్ష్. మై ఫాదర్స్ సన్, నేనే. అదేంటి మేడం, ఇంకొకసారి నేను ఉండొచ్చు కదండి. ఐ హ్యావ్ నో బ్రదర్ సిస్టర్. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా. మై ఫాదర్స్ సన్, దాని ముందేముంది, వైఫ్. ఓకే. ఈ వైఫ్ ఎవరంటే హిజ్ మదర్ అంటే ఇక్కడ ఎవరు ఉండాలి, అక్కడ ఆ ఫోటోలో ఉన్న మ్యాన్. ఓకేనా, అర్థమైందా. హర్స్ మై ఫాదర్స్ సన్, నేనే, ఎందుకంటే నాకు సిస్టర్స్ లేరు, బ్రదర్స్ లేరు కాబట్టి. అక్కడ ముందేముంది, వైఫ్. ఆ వైఫ్ ఎవరంటే హిజ్ మదర్. హిజ్ అంటే మనం ఎవరి గురించి చెప్తున్నామో వాళ్ళు. సరిపోయింది, అయిపోయింది. ఇక ఇప్పుడు మనం ప్రాబ్లం ఆన్సర్ చేద్దాం. హూస్ పోర్ట్రైట్ వాజ్ హర్స్ లుకింగ్. ఎవరిది చూస్తున్నాడు, హర్ష్ వాళ్ళ సన్నే కదండి. హర్స్ వైఫ్ సన్ అంటే హర్స్ కూడా సన్నే కదా. సో హిజ్ సన్. ఆన్సర్ ఏంటి, హిజ్ సన్. చూసారా ఎంత ఈజీను. ఫోటోగ్రఫీ ప్రాబ్లమ్స్ కష్టమంటే నేను అసలు ఒప్పుకోనండి. అయితే బేసిక్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, స్ట్రక్చర్ వైజ్ ఎలా ఆన్సర్ చేయాలనేది తెలుసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాయి. సో ఇలా కాకుండా నార్మల్గా థింక్ చేస్తూ కూడా చేస్తారు కొంతమంది. ఎవరు వే ఆఫ్ థింకింగ్లో ఎలా ఈజీ అనుకుంటే అలానే చేయండి, ఒకరిది ఫాలో అవ్వాలని ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ గర్ల్ ఇంట్రడ్యూసెస్ ఏ బాయ్. ఒక బాయ్ని ఇంట్రడ్యూస్ చేస్తుందండి గర్ల్. యాజ్ ద సన్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ హర్ అంకుల్. ఎన్ని ఆఫ్లైన్ ఉన్నవ్వండి, ఆ లాస్ట్ ఆఫ్కి వెళ్ళిపోండి. హర్ అంకుల్, హర్ అంటే ఇక్కడ గాలే కదా, గాల్ వాళ్ళ అంకుల్, పేరెంట్స్ బ్రదర్. ఇది ఒక కేసు అండి. లేదంటే గాల్ వాళ్ళ పేరెంట్స్ సిస్టర్స్ హస్బెండ్. మనకు అంకుల్ 2 రిలేషన్స్ చెప్పాను. మన పేరెంట్స్ బ్రదర్ అయినా మనకు అంకుల్, మన పేరెంట్స్ సిస్టర్స్ హస్బెండ్ అయినా మనకి అంకుల్. ఇలా అయినా ఉంటారు అంకుల్, ఇలా అయినా ఉంటారు. నెక్స్ట్ వెళ్ళిపోదాం. అంకుల్ ముందేముంది, ఫాదర్ అంటే ఇక్కడికే కదా ఆగిపోయింది, ఈయన ఫాదర్. ఓకేనా. నెక్స్ట్ ఏముంది, డాటర్. ఏముంది, డాటర్. ఈయనకి డాటర్. ఓకేనా. నెక్స్ట్ ఆ డాటర్కి ఏంటి, సన్. ఈమెకి సన్. ఆ సన్ ఎవరంటే బాయ్. ఇప్పుడు దాకా చెప్పింది బాయ్ యాజ్ ద అన్నారు కదా, ఆ బాయ్ ఎవరంటే అని కదా లాస్ట్లో వచ్చింది ఆ సన్. ఓకేనా. ఆ సన్ ఎవరంటే ఆ బాయ్. సో ఇక్కడ కూడా మనకు అంతే కదా, ఇక్కడ మనం ఆగిపోయాం. ఈయనకి డాటర్, ఆ డాటర్కి ఏంటి ఇక్కడ సన్. నేను ఎందుకు ఇక్కడ పెట్టాను, ఈయనకి సన్ ఉన్నారు, డాటర్ అంటే ఆ సన్ పక్కనే కదా వచ్చేది, వాళ్ళిద్దరు సిబ్లింగ్స్ కదా. అది ఇదైనా కరెక్టే అండి, ఇదైనా కరెక్టే, వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ వైజ్. ఇక మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ద బాయ్ ఈజ్ గర్ల్స్. గాల్కి ఆ బాయ్ ఏమవుతాడు, గాల్ యొక్క పేరెంట్స్ వాళ్ళ సిస్టరే కదండి. ఓకేనా. సిస్టర్స్ సన్ ఏమవుతారండి, సిబ్లింగ్స్ సన్, పేరెంట్స్ సిబ్లింగ్స్ సన్, కజిన్. ఇక్కడ కజిన్ ఈ కేసుకి. ఇక్కడ గాల్ వాళ్ళ ఓకేనా పేరెంట్స్, ఇంతవరకు అంకుల్ కదా, అంకుల్ ఆంట్. ఇప్పుడు ఈయన అంకుల్, ఈమె ఆంట్ యొక్క సన్ ఏమవుతారు, ఆంట్ అంకుల్ సన్ ఆ డాటర్ నీ కజిన్. సో ఆన్సర్ ఏంటి, కజిన్. కానీ ఇక్కడ చూసారా,
కజిన్ అని చెప్పింది మేడం, ఇక్కడ కజిన్ అని చెప్పింది, ఇక్కడ కజిన్ అని చెప్పింది, బట్ ఆన్సర్లో కజిన్ లేదు. ఇప్పుడు కజిన్ లేనప్పుడు ఇంక వదిలేయకూడదు, వీళ్ళు తప్పిచ్చేశారు అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళిపోండి. ఇప్పుడు ఈయనకి ఇక్కడ డాటర్స్ అన్న కదా, సో ఈమె అవ్వచ్చుగా డాటర్. ఇప్పుడు ఈయన యొక్క సన్ ఇక్కడని పెట్టాము, ఈమెకి డాటర్, ఇటు డాటర్ పెట్టాం కదా, అప్పుడు ఈ డాటర్ ఈమె అవ్వచ్చు కదా, అర్థమైందా? ఇటు పోయి ఈమె డాటర్ అవ్వచ్చు. ఆ డాటర్ సన్ అంటే ఇక్కడ వస్తుంది. అప్పుడు ఆ బాయ్ గర్ల్కి ఏమవుతాడు? సో ఇది క్యాన్సిల్ అయిపోయి బ్రదర్ అవుతాడు. అర్థమైందా? ఎందుకు నేను ఇది క్యాన్సిల్ చేశాను? మనకు ఆప్షన్లో లేవు, కాన్ బి డిటర్మైన్డ్ కూడా లేదు, నన్ ఆఫ్ దీస్ కూడా లేదు. లేనప్పుడు ఆప్షన్లో ఏదో ఒకటి కరెక్ట్ అయినప్పుడు మన దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనం అక్కడ దాకా వెళ్ళాం కదా, హర్ అంకుల్ ఫాదర్కి డాటర్, ఓకేనా? అంటే ఆమెనా అవ్వచ్చు కదా, ఓకే. సో ఇలా వేరే డాటర్ అయినా అవ్వచ్చు, లేదంటే ఆమె అవ్వచ్చు. అర్థమైందా? లేదు ఇంకో విధంగా, ఇప్పుడు ఇక్కడ ఈయనకి ఇంకో డాటర్ అంటే ఇప్పుడు ఇక్కడైతే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈయనకి డాటర్ అంటే ఇక్కడ ఆల్రెడీ సన్, డాటర్ అంటే ఇక్కడ నుంచి, సో మనకి ఇక్కడ కంపల్సరీ కజినే అవుతారు. ఇక్కడ నుంచి మనం మార్క్ చేయడానికి లేదు కాబట్టి ఈ కేసులో ఈమెనే ఆయన కూతురుగా తీసుకుంటే వాళ్ళ కూతురు వాళ్ళ సన్ను, వీళ్ళిద్దరూ సిబ్లింగ్స్, బ్రదర్ అవుతారు. అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా? ఆయనకి కూతురు మనం వేరే విధంగా తీసుకున్నాము, మన ఆప్షన్లో లేదు. మన ఆప్షన్ అదేంటి మేడం, మేము ఈసారి అలానే ఎలా అనుకుంటాము, ఇద్దరైనా ఉండొచ్చు కదా కూతురు, వాళ్ళే మెన్షన్ చేయలేదు కదా అంటే, అదే అక్కడ మనకి ఆప్షన్స్ వైజ్ కూడా మనం ఆన్సర్ని మారుతుంటాయి. ఆప్షన్స్లో కజిన్ ఉంటే పెట్టేయచ్చు, అదే ఆప్షన్స్లో కజిన్ ఉండి బ్రదరు ఉంటే అప్పుడు ఏం చేయాలి? కాన్ బి డిటర్మైన్డ్ పెట్టాలి. ఎందుకంటే ఆ డాటర్ ఈమైనా అవ్వచ్చు, ఇంకో డాటర్ అయినా అవ్వచ్చు, వాళ్ళేం చెప్పలేదు ఇంకొక డాటర్ ఉంది, ఒకే డాటర్ ఉంది అని. మళ్ళీ అంకుల్ అంటే ఇలా అయినా అంకుల్ అవుతారు, ఇలా అయినా అంకుల్ అవుతారు, అది ఓకేనా? ప్రతిదీ ఇంపార్టెంటే. వాళ్ళు ఇండైరెక్ట్గా ఇస్తారు, మనకు ఆప్షన్స్ వైజ్ మనం ఏదో ఒక ఆన్సర్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఓకే. సో ఇదండి ఓవరాల్గా బ్లడ్ రిలేషన్స్. చాలా ఈజీ. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పంపించండి, నేను ఏదో ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా నేర్చుకోండి, చాలా ఈజీ సబ్జెక్ట్ని మీరు అది కష్టంగా ఫీల్ అవ్వద్దు. ఇంట్రడక్షన్ క్లాస్ వెరీ ఇంపార్టెంట్, ఓకే. ఇంకా మీ దగ్గర ఏమైనా మెటీరియల్ లేకపోతే మన పీడిఎఫ్ డీటెయిల్స్ స్క్రోల్ చేస్తున్నాను, అవసరమైన వాళ్ళు తీసుకోండి. చాలా బాగుంటుందండి పీడిఎఫ్. నేను ఒక 3 months అన్ని మోడల్స్ గ్యాదర్ చేసి నేను కొంత చేతో మొత్తం నోట్ చేసి ఆల్మోస్ట్ మీకు అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టు ఆల్మోస్ట్ 4000 అబోవ్ పేపర్స్ లాగా ప్రిపేర్ చేశాను. అయితే మీరు ముందు నోట్బుక్ ప్రిపేర్ అవ్వాలి, ఆ తర్వాత మీకు ఖాళీ ఉన్న టైంలో ఆ చాప్టర్లో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కొన్ని చేస్తూ ఉంటే మీకే ఓహో నేను చేయగలుగుతున్నానని చెప్పేసి కాన్ఫిడెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ అండి. సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ మనం డైరెక్షన్స్ స్టార్ట్ చేద్దాం, ఓకే.